కేక్స్ అన్నీ అలా పెట్టారు. ఇవన్నీ మామూలు కేక్స్ అనమాట. లోపలికెళ్తే మనకు కూల్ కేక్స్ దొరుకుతాయి. మా వాళ్ళకి కూల్ కేక్సే కావాలంట. అందుకని లోపలికెళ్ళి కూల్ కేక్ కోసం లోపలికెళ్ళాము. అది తీసుకున్నాడనమాట. ఇదే ఇక్కడ మనకి ఈ కేక్స్ అవన్నీ కూడా అమ్ముతారనమాట. మేము తీసుకున్న కేక్ వచ్చేసి రెడ్ వైన్ కేక్. వైన్ వేస్తారంట. ఆ కేక్ అదే కావాలని తీసుకున్నారు. అక్కడ రెడ్‌గా ఉందని. ఇప్పుడు మనం లోపల ఈ లైన్‌లో కూడా అంతా షాపింగ్ మాల్స్ వచ్చినాయి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మనం లోపలికెళ్తున్నాము. ఈ జనవరి 31 హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని ఇస్మాయిల్ బిర్యానీ అండ్ బేకరీ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇది మన బాపూజీ కాంప్లెక్స్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. ఇక్కడ మేము కేక్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ చూడండి, బయట కేక్స్ అన్నీ అలా పెట్టారు. ఇవన్నీ మామూలు కేక్స్ అనమాట. లోపలికి వెళ్తే మనకు కూల్ కేక్స్ దొరుకుతాయి. మా వాళ్ళకి కూల్ కేక్సే కావాలంట. అందుకని లోపలికి వెళ్ళి కూల్ కేక్ కోసం లోపలికి వెళ్ళాము. అది చూద్దాం రండి. లోపల ఇది మేము వచ్చేసి తీసుకొని బయటకు వచ్చాము అనమాట. అప్పుడు తీసిన వీడియో. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి అక్కడ కూల్ కేక్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము రండి. ఈ మా వాడు స్వీట్స్ కూడా తీసుకున్నాడు అన్నమాట. ఇదే అన్నమాట ఇస్మాయిల్ బిర్యానీ పాయింట్. ఇంతమంది పైనేమో బిర్యానీ ఉంటుంది, కింద మనకి ఈ కేక్స్ అవన్నీ కూడా అమ్ముతారు అన్నమాట. మేము తీసుకున్న కేక్ వచ్చేసి రెడ్ వైన్ కేక్. వైన్ వేస్తారంట ఆ కేక్లో, అది నాకు తెలియదు. కానీ వాళ్ళు అదే కావాలని తీసుకున్నారు. అక్కడ రెడ్గా ఉందని. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడంతా పార్కింగ్. నేను బైక్ పార్క్ చేస్తున్నాను. మా వాడేమో వీడియో ఇస్తున్నాడు. అక్కడ నేను సెక్యూరిటీ అతనే అడుగుతున్నాను ఎక్కడ పార్క్ చేయాలి ఏంటి అని. ఇవన్నీ పక్కన శివాని షాపింగ్ మాల్ ఉంది. శివాజీ షాపింగ్ మాల్. ఈ లైన్లో కూడా అంతా షాపింగ్ మాల్స్ వచ్చినాయి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఈ జనవరి 31 రోజు మామూలుగా అయితే బాగా హడావుడిగా ఉంటుంది. ఏంటో ఆ రోజు అసలు జనాలే లేరు. చూడండి జనాలు ఎలా ఉన్నారు. ఎక్కడని కాదు, అక్కడ రమ్య బేకరీ కూడా ఉంది కదా, అక్కడ కూడా ఎవరు లేరు. ఎందుకనో నాకు ఆ రోజు అర్థం కాలేదు. ఆ రోజు అందరూ అన్లాక్కి వెళ్ళారు అనుకుంటా. అన్లాక్ అని ఒంగోలులో ఒక ఫంక్షన్, అదే నైట్ చేస్తారు కదా, అది చేయడానికి వెళ్ళారు అనుకుంటున్నా. అది కాకుండా ఇంకోటి చూడు. అద్దప్ప, అది ఇది ఒకటే అయ్యా. కేక్ తీసుకుంటే నిద్ర బాగుంది. రెండు ఒకటే తీసుకున్నా డిసైడ్ చేస్తాం. నువ్వు పట్టవా, చెయ్యి పెట్టవా. తీసారు రెండు ఒకటే కావాలండి.
ఇంకేం కావాలరా? స్వీట్స్ తీసుకుంటే తీసుకో. నాకొద్దంటే నాకేనా కావాల్సింది స్వీట్స్. ఇది తీసుకున్నావా స్వీట్స్? మైసూర్ పాక్ ఇవా? ఎంత? పావు కిలో. ఇవి పావు ఉంది. పావు కిలో. ఇంకేం తీసుకున్నారా? అది కాదు, అది మైసూర్ పాక్. వైట్ వైట్ కలకండ. అది కలకండ అంట. కలకండ నేను తెలుగులో కలకండ పాకు తెలుగు. బుల్లెట్లు 12 వేల్తేలే. ఎట్లా పెట్టి ఎట్లా ఎట్లా వస్తుందా? ఆ స్టార్టింగ్ అప్పుడు పోయింది. అది తిప్పుకోవాల్సి వచ్చింది. నుంచి బాగా ఏముంది ఇక్కడ బయట వరకు చూస్తే ఏముంది? ఇది ఇంకా ఏజ్ కాదులేరా, నిద్రపోతాను. నేను అసలు నిద్రపోను. నిద్రపోను అన్నమాట. ఏజ్ ఇంకా మీకు ఏజ్ ఉంది, ఇప్పుడే కాదు. ఈ డివిజన్లో చంద్రబాబు ఉంది. ఈ డివిజన్లో చంద్రబాబు వెళ్తుంది. ఇక్కడ కూల్ కేక్ తీసుకున్న తర్వాత మేము ఒంగోలులోని రవిప్రియ మాల్ పక్కన ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ పక్కన ఆ రోజు అన్లాక్ అని నైట్ December 31 సెలబ్రేషన్స్ జరుగుతున్నవి. వాటికి టికెట్స్ అమ్ముతుంటే మా వాడు చూశాడు. నేను వాడిని తీసుకెళ్ళలేదు, వాళ్ళు ఎలాగో నిద్రపోతారని. ఈసారి కొంచెం పెద్దయిన తర్వాత చూద్దాంలే అని చెప్పాను. వాడిని అందుకని తీసుకెళ్ళలేదు. కానీ వాడు ఆ ప్లేస్‌ని చూడాలని చెప్పి అటు నుంచి వెళ్దామని చెప్పి అంటే నేను ఇంకా ఇటు సైడ్ వచ్చాను. మేమిప్పుడు గుంటూరు రోడ్‌లో నుంచి రవిప్రియ మాల్ పక్క నుంచి అది మంగమ్మ కాలేజ్ ఉంది కదా, అక్కడి నుంచి మా ఇంటి దగ్గరికి వెళ్తున్నామన్నమాట. మామూలుగా కర్నూలు రోడ్‌లో వెళ్ళొచ్చు, కానీ వాడు ఇటు నుంచి వెళ్దామంటే అందుకని ఇటు నుంచి వచ్చాను. అక్కడ కనపడుతుంది కదా, అదే రవిప్రియ మాల్. నైట్ టైం మీరు ఎప్పుడైనా చూడకపోతే చూడండి, నైట్ టైం చాలా బాగుంది. అలా ముందుకెళ్తే దాని పక్కనే అనమాట ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి మేము అలా ఇంటికి వెళ్ళాము. ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి డైలీ వీడియో చేస్తాను. నేను ఒక 10 days నుంచి వీడియోస్ చేయలేదు. మొన్న హైదరాబాద్ వెళ్ళి అలా కొంచెం వేరే పనులు ఉండటం వల్ల వీడియో చేయలేకపోయాను. అందుకని వెరీ సారీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.